2018 సంవత్సరంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ స్థానం నుంచి బదిలీ చేసి సిట్టు దర్యాప్తు జరపాలని హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వము డిలే చేసేటువంటి క్రమంలో హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఆగా మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి మనోజ్ కుమార్ రెడ్డి అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అక్రమ మార్గంలో అధికారాన్ని అధికారిగా చలామణి అవుతున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డిని తొలగించడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. ఈ క్రమంలో మరో అధికారి డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ చంద్రంను ఇన్ఛార్జి కమిషనర్గా నియమించడాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం అతన్ని తొలగించి ఇది వరకు ఎవరైతే ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నాడో ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కడపలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు కడప నగరపాలక సంస్థలో అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోతూ ఉన్నాయి. జనం నుంచి పన్నుల రూపంలో ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను పేరుతో జనం నుంచి వసూలు చేస్తున్నటువంటి జనరల్ ఫండ్ పైన ఇవాళ పాలకవర్గం కావచ్చు, అధికార పార్టీ నేతల కన్నులు కావచ్చు, వీళ్ళు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన జనరల్ ఫండ్ను వీళ్ళు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతా ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనిపైన మేము గతంలో కూడా ఆరోపణలు చేశాం, విచారణ జరిపించాలని చెప్తా ఉన్నాం. కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు యాజమాన్యాలతో సంబంధం లేకుండానే ఇంటి పన్నులు మారుస్తున్నారు. ఇంటి పన్నులు అసెస్మెంట్ నంబర్లు ఎట్ట పడితే అట్లా మారుతూ ఉన్నాయి. ఎలాంటి డాక్యుమెంటేషన్ మ్యూటేషన్కు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ను విరుద్ధంగా ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంటి పన్నుల వ్యవహారంలో అసలు ఒక హౌస్ ట్యాక్స్కు సంబంధించి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ 2,75,00,000 బకాయిలు ఉంటే వాటి జోలికి పోవడం లేదు. ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించినటువంటి దాదాపు 70 లక్షలు 20 లక్షలు